యేసయ్యని నేను ప్రేమిస్తున్నా అంటున్నావు కదా, నీ వల్ల నీతి బయటకు వస్తుందా? చెప్పు నీ పక్కన వాళ్ళకి, నీ వల్ల నీతి బయటకు వస్తుందా? నీ వల్ల నీతి బయటకు వస్తుందా? నువ్వు నీతిని స్థాపించుతున్నావా? కనీసం నీ హృదయంలో నీతిని స్థిరపరచుకున్నావా? కనీసం నీ హృదయంలో వాక్యాన్ని స్థిరపరచుకున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, శరీరానుసారులు శరీరం మీద మనసు పెడతారంట. మీరు ఆత్మలో ఉంటే ఆత్మ విషయాల మీద మనసు పెడతారంట. గలతీ 5వ అధ్యాయం. శరీర కార్యములు స్పష్టమైనవి. చూడండి, వీటితో మీరు నడిపించబడుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. శరీరంతో నడవడం అంటే ఇవే. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటితో గాని మీరు నడుస్తున్నట్లయితే దేవుని రాజ్యం వస్తుందంటారా? చూడండి, నీతిమంతుడు చనిపోయిన తర్వాతే కాదు పరలోకానికి వెళ్ళేది. నీతిమంతుడు భూలోకంలో ఉన్నప్పుడే పరలోక రాజ్యాన్ని అనుభవిస్తాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. మీరు నీతిమంతులైతే దేవుని రాజ్యం మీతోనే ఉంది. పరలోక రాజ్యం అంటే ఏంటి? రోమా పత్రికలో పౌలు గారు ఏం చెప్తారంటే, పరలోక రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ మూడు నీ ఇంట్లో ఉంటే అదే పరలోకం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం ఈ సంఘంలో ఉంటే ఈ సంఘమే పరలోకం. నీతిమంతుడు బ్రతికి ఉండంగానే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. నువ్వు దేవుని నమ్ముకున్నందుకు నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఇంకొకటి పరిశుద్ధాత్మ, ఆనందం నీతో ఉండాలి. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా, సంఘంలోకి వెళ్ళినా నీ ద్వారా నీతి, సమాధానం, పరిశుద్ధాత్ముడు రావాలి. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. విడిచిపెట్టండి పాపాన్ని, విడిచిపెట్టండి పాపాన్ని, విడిచిపెట్టండి. మిమ్మల్ని బట్టి దేవుడికి అవమానం రావద్దు. పాపం చేయొద్దు. శరీర సంబంధులు దేని మీద మనసు పెడతారంట? దేని మీద మనసు పెడతారు? ఆత్మ సంబంధులు. అది నువ్వు ఇంకా శరీర సంబంధమైన మనసు కలిగి ఉండడానికి వీల్లేదు. భక్తిలో నువ్వు నేర్చుకోవాల్సింది ఆత్మ గురించి, శరీరము గురించి. శరీరాన్ని చంపి ఆత్మలో జీవించాలి. శరీరాన్ని చంపితే పాపం అంతా చచ్చిపోయినట్టే. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పు. నీ ఆలోచనలు నువ్వు నియంత్రించుకో అని చెప్పు. నీ కోరికలను నువ్వు నియంత్రించుకో అని చెప్పు. నీ ఆశలను నువ్వు నియంత్రించుకో అని చెప్పు. నీ సమస్తాన్ని నువ్వు నియంత్రించుకో అని చెప్పు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుడు సంతోషించట్లేదు. అక్కడ నీ శరీరాన్ని చంపినప్పుడే దేవుడు నీ గురించి సంతోషిస్తాడని చెప్పు. హల్లెలూయా.